హరీష్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం తక్కువ, ఆశ ఎక్కువ. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా అనుభవం లేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దాచుకో దాచిపెట్టుకో అన్న సామెతగా కోట్లాది రూపాయలు దాచిపెట్టుకునే అలవాటు ఉన్నది కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలో ఎక్కడ కూడా తట్టెడు మట్టి వేయకపోగా ఎటు చూసినా రోడ్లు అధ్వానంగా తయారు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని సుడిగుండంలో నెట్టేసి అతను నాకు పట్టలేదుగా అన్న వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలందరూ గమనించి ఈరోజు ఆడుకో వాలీబాల్, ఆడుకో ఆంధ్ర అనే ఒక ఆటల పోటీలకు పరిమితం చేసి 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారంటే కూడా ఇప్పటికీ కూడా సిగ్గు తెలుసుకోవడం ఇది చాలా దురదృష్టకరం. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి నా చిన్న విన్నపం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చదువుకున్న వ్యక్తి. మన స్టూడెంటు 600 మార్కులకి 594 మార్కులు తెచ్చుకొని రాష్ట్రంలో స్టేట్ ర్యాంక్ సాధించినప్పటికీ కూడా ఒక్క మార్కు ఏదో ఒక సబ్జెక్ట్లో ఒక్క మార్కు తగ్గి ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్ నేను ఈరోజు స్టేట్ ర్యాంకు సాధించాను అని అంటాడు. కానీ విషయంలో పోతే ఆ ఒక్క మార్కు వల్ల స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు. ఇంత చిన్నటి లోపాన్ని తెలుసుకోకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు చాలా హాస్యాస్పదంగా ఉంది. 40% ఓటింగ్ ఉన్నంత మాత్రం ప్రతిపక్ష హోదా రాదు. 11 మందితో ప్రతిపక్ష హోదా కావాలని అనడం అది ఎంతవరకు సమంజసం? మరి 5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రికి అది తెలియకపోవడం ప్రజలందరూ కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి గత ప్రభుత్వం మీద చేసిన తప్పులను విమర్శించిన దానికే మీరు 11 మంది మిగిలారు. అదే పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధినేత పూర్తిగా మీరు చేసిన అరాచకాల్ని మొత్తంగా వెలుగులో పెడితే 11 కాస్త 0లోకి పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మా పార్టీ నాయకుల్ని కానీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మరి పవన్ కళ్యాణ్ గారు వీరిరువురు కలిసి గుంటలమయమైన ఈ రాష్ట్రాన్ని గుంటల్లోంచి తీసుకొచ్చేందుకు 9 నెలలు కాలం గడిచిపోతుంది. అనర్హులకి ఎక్కడా కూడా ప్రతి పల్లెలో కూడా అర్హులకి ఎక్కడా కూడా పథకాలు అందకపోగా అనర్హులు అందరికీ కూడా పథకాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అప్రూవ్ చేశారు. వాటన్నిటిని రీసర్వే చేసుకొని ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టడానికి అహర్నిశలు కష్టపడి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ధ్యేయంగా ఈరోజు కేంద్రం నరేంద్ర మోదీ సహకారంతో 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించడానికి సాయశక్తులా కృషి చేస్తుంటే ఈ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, జనసేన పార్టీ నుండి మేము ఒకటే చెప్తున్నాము, గౌరవ ముఖ్యమంత్రి వల్ల కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చెయ్యాలి అన్న ఆలోచన మీకు కలిగిన మీరు గతంలోనే మీకు నెమ్మలుంది. మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెప్పకపోయినప్పుడు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ నెంబర్ ఉంది. త్వరలోనే రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆ నెంబర్ని ఇంకో నెంబర్ జోడించి చూసే రోజులు రాకుండా కనీసం మాట్లాడేటప్పుడు మధ్యస్థిమితంతో ఉండాలని, ఏదైనా నీ ఆరోగ్య కారణాలు బాగలేకపోయినా 11 మంది ఎమ్మెల్యేలతోనే మేము ఈ విధంగా మిగిలిపోతామా, ఇక మేము ఈ ప్రజల్లో తిరగలేమా అన్న నీకు బాధ ఏమన్నా ఉంటే ఎమ్మటే బెంగళూరు మంచి ఆసుపత్రి ఉంటే చేరి ట్రీట్మెంట్ తీసుకోలే. కానీ పార్టీ అధినేతలు కానీ పార్టీ నాయకులు కానీ మాట్లాడితే జనసేన పార్టీ ఎక్కడో కూడా ఉపేక్షించదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకు క్షమాపణ చెప్పాలని మేము పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.